ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం దేవునికి దీపాలు వెలిగించడానికి ఎటువంటి ఒత్తులు వేసి వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుంటున్నాం. మనం ఇప్పుడు ఒక అద్భుతమైన ఒత్తులు తామర తూడు, అంటే తామర పువ్వులు పూస్తాయి కదా, కలివే పువ్వులు కాకుండా లక్ష్మీ అమ్మవారి చేతుల్లో, పార్వతీ అమ్మవారి చేతుల్లో ఉంటాయి తామర పువ్వులు. మన తామర గింజలను కూడా పూజకు వాడుతూ ఉంటాం. ఆ పువ్వు కింద ఉన్న కాడని తామర తూడు అంటారు. ఇది పూజా వస్తువులు అమ్మే షాపుల్లో కూడా దొరుకుతాయి. ఇందులో నార వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఒత్తులుగా చేసి అంజనానికి వాడుతూ ఉంటారు. కొన్ని తాంత్రిక పూజలకు వాడుతూ ఉంటారు. నిత్య దైవ పూజల్లో ఈ తామరతూడు ఒత్తుల ద్వారా కలిగే లాభాన్ని మీకు ఈరోజు నేను తెలియచేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరైనా సరే వీటిని విధి విధానంగా ఒక మంచి రోజున తామర పువ్వులతో పాటు ఈ క్రింద ఉన్న కాడను కూడా తెచ్చి మీరు చక్కగా వీటిని ఎండబెట్టి నార తీసుకొని, ఈ నార ఎలా ఉంటుంది, ఇది ఎండిపోయిన వాటిని మేము వేరే ప్రక్రియ కోసం తీసుకురావడం జరిగింది. వీటిని చక్కగా మీరు నూనెలో కానీ, అంటే ఆవు నేతిలో కానీ వేసి మనం దీపారాధన చేయవచ్చు. ఈ ఒత్తులతో గనక, తామరతూడు ఒత్తులతో కనుక మనం దీపారాధన చేసినట్లయితే మన ఇంట్లో అఖండ సౌభాగ్యం, అలాగే అప్పులు బాధ ఉంటే కనుక అది కూడా నివారణ అవుతుంది. మహాలక్ష్మి అంటే అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. మనకి శ్రేయస్సు కలుగుతుంది, అలాగే అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబంలో అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా ధనాభివృద్ధి కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. ఈ ఒత్తుల్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా వెలిగించవచ్చు. ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, మీకు కొబ్బరి నూనెతో కానీ ఈ ఒత్తులు వెలిగించవచ్చు. ఇవి మీకు పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతాయి. మీ దగ్గరలో ఎక్కడైనా చెరువులు ఉన్నా, కొలను ఉన్నా, తామర పువ్వులు ఉన్న దగ్గర మీరు ఎప్పుడైనా సరే వీటిని తీసుకోవచ్చు. అంటే తామర ఆకు కింద ఉన్న కాడ కూడా ఉపయోగపడుతుంది, అలాగే తామర పువ్వు కింద ఉన్న కాడ కూడా ఉపయోగపడుతుంది. దీన్ని తామర చెట్టు అంటే మామూలుగా ఆకులు వస్తాయి, అలాగే పువ్వులు వస్తాయి కాబట్టి దానిలో ఏ భాగాన్ని తీసుకున్నా దీన్ని మనం వినియోగించుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన లక్ష్మీ వాహకంగా పనిచేస్తుంది. అమ్మవారు మన ఇంట్లో ఎల్లవెల్లా ఉంటుంది. మిత్రులరా, మీకు అందుబాటులో ఉంటే ప్రయత్నం చేయండి. ఇది ప్రతి శుక్రవారం కనుక ఈ విధంగా చేస్తే అద్భుతమైన ఫలితాలని పొందుతారు. అలాగే మీరు ఇంకా ముందు వీడియోల్లో మిగతా వస్తువుల గురించి కూడా చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.